నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. బుద్ధి అడిగింది. ఇప్పుడు అక్కడ మెన్షన్ చేశారు. అక్కడ ఎందుకని రాశారు ఆ మాట? అయితే బుద్ధి వచ్చినప్పుడు, అంటే ఇంతకుముందు అడిగిపోయింది బుద్ధి, గడ్డి తినిపోయింది. బుద్ధి వచ్చినప్పుడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. బుద్ధి కలిగిన వాడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళడు. బుద్ధి కలిగిన వాడైతే తండ్రిని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళడు. బుద్ధి కలిగిన వాడైతే సమృద్ధి కలిగిన చోట నివసిస్తాడు. బుద్ధి కలిగిన వాడైతే సమృద్ధి కలిగిన చోట చిరకాలము జీవిస్తాడు. ఇతడు తన బుద్ధిని ఆదరణ చేసుకొని లోకానికి ఆకర్షించబడి బయటికి వెళ్ళాడు, చిందులేశాడు, ఇష్టం వచ్చినట్టుగా బతికాడు. ఇంకా కంటికి కనపచ్చినట్లు, మనసుకు తోచినట్లు, హృదయానికి అనిపించినట్లుగా ప్రవర్తించాడు. అన్నీ అయిపోయాక బుద్ధి వచ్చినప్పుడు, అంటే అప్పటి వరకు అతనికి ఏమి లేదు, అదే కదా అర్థం. ప్రైజ్ ద లార్డ్. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర, ఆ బుద్ధి వచ్చిన తర్వాత అతనికి జ్ఞానోదయం కలిగిందండి. అయ్యో, నా తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళకి సమృద్ధిగా భోజనం ఉంది, సమృద్ధిగా వారికి అన్నీ ఉన్నాయి, ఏమి కావాలన్నా కూడా అక్కడ వారికి సమృద్ధిగా ఉన్నాయి. నా తండ్రికి కుమారుగా పుట్టినటువంటి నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. బుద్ధి సమృద్ధిని ఇస్తుంది, బుద్ధి ఆకలి తీరుస్తుంది, బుద్ధి సమాధానం ఇస్తుంది, బుద్ధి నెమ్మదిని ఇస్తుంది. ఆ బుద్ధి లేకపోతే ఆకలితో చచ్చిపోతారు. చిన్న కుమారుడు లాగానే మనం కొత్తగా నేర్చుకోవాల్సిన విషయం లేదండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిదాకా బైబిల్ సంగతి పక్కన పెట్టండి, మన ఇంట్లోనే పిల్లల్ని ఒకసారి వదిలిపెట్టి చూడండి.